హాయ్ అండి, వెల్కమ్ టు నా చిన్ని లోకం. ఇక ఈరోజు వీడియో అయితే చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను, అందుకని తప్పకుండా చూడండి. ఇలా మంచి మంచి అందమైన పెద్ద పెద్ద మందారాలు, ఇంకా చాలా రకాల కూరగాయలు కానివ్వండి, పళ్ళు కానివ్వండి, ఇంకా ఇట్లాంటివన్నీ కూడా టెర్రస్ గార్డెన్లో ఇంత మంచిగా మనం పెంచుకోవడానికి గల లిక్విడ్లు కానివ్వండి, అంటే మనం ఇచ్చే పోషకాలు ఎట్లాంటివి అన్నది కూడా ఈరోజు కొన్ని షేర్ చేస్తాను. ఇంకా అంతేకాకుండా ఈ మధ్యలో మేము టూర్ వెళ్ళామని చెప్పాను కదా, వెళ్ళే ముందర నేను మంచి లిక్విడ్స్ ఇవ్వడం వల్లనే నేను రాగానే ఇట్లా పువ్వులు కానివ్వండి, పళ్ళు అన్ని రకాలుగా, అంటే డ్రాగన్ ఫ్రూట్ వీడియో కూడా పెట్టాను. ఇంకా చాలా రకాల ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసింది కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను వీడియోస్లో. అయితే ఇవి ఇంత మంచిగా రావడానికి గల కారణాలు కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఇంకా ఇక్కడ చూడండి, ఇవైతే గన్నేరు పూలు. అసలు చెట్టు నిండుగా ఎంత బాగున్నాయి చూడండి. ఒకే కొమ్మకు ఇదైతే 20 లీటర్స్ బకెట్లోనే ఉంది, ఇంకా హాఫ్ మాత్రమే మట్టి ఉంది. ఇలా చక్కగా భూమిలో మనం పెట్టిన దానికంటే ఇంత బాగా వస్తున్నాయి అంటే దానికి కారణం అయితే మనం ఇచ్చే పోషకాలు. ఇంకా ఏది ఇవ్వండి మనం మట్టిలో పెట్టేసి అయితే పువ్వులు పుయ్యమని కాయలు కాయమని చెప్తే అసలు ఏ పువ్వు పుయ్యదు, ఏ కాయ కాయదండి. అందుకని మనం కొద్దిగా టైం స్పెండ్ చేసి అయితే వీటికి మంచి మంచి పోషకాలు మనకు వీలైనవి, అందులోనూ ఇంట్లో ఉన్న వాటితోటే అండి. ఇంకా బయట అంటే మన ఇష్టం ఉంటే బయట నుండి కొనుక్కోవచ్చు, లేదంటే మనం కొద్దిగా ఓపిక ఉంటే కనుక ఇంట్లోనే అన్ని రకాలు కూడా మంచిగా ప్రిపేర్ చేసుకొని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూడండి, శంకు పూలు అయితే అసలు ఎన్ని తెంపుతూ ఉన్నానో నేనైతే, చాలా బాగా వచ్చాయి. ఇంకా మందారాలు అయితే నాకు చాలా ఇష్టం, అందులోనూ నేను ఒక 10 కలర్స్ వరకు మందార పూల ప్లాంట్స్ అయితే పెట్టుకున్నాను. ఇట్లా రోజు కూడా ఒక్కొక్క రోజు అయితే నాకు ఫ్లవర్స్ ఒక్క చెట్టుకి ఒక 22 పువ్వులు 23 పువ్వుల వరకు కూడా దింపుతానండి, అంత బాగా వస్తాయి. ఇట్లా దింపి మనం దేవుళ్ళకి పెట్టినప్పుడైతే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇంకా చాలా రకాల వీడియోస్ కానివ్వండి నా ఛానల్లో, అంటే కంపోస్ట్ వీడియోస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు 2 ప్లేట్స్లలో అయితే ఇన్ని పువ్వులు వచ్చాయి. ఇంకా ఇప్పుడు దీనికి కారణం కూడా చెప్తాను నేను. ఇలా చెప్పే ముందు ఇంకా దీనికైతే అన్ని శంకుపూల చెట్టుకి సీడ్స్ బాగా వస్తాయండి. ఇవన్నీ కూడా తీసేస్తున్నాను ప్రస్తుతం అయితే. ఇంకా వీటి కోసం అని నేను యూఎస్ వెళ్ళే ముందు నేను ఉండను కాబట్టి వీటికి మంచి పోషకాలు అందాలంటే ఏం చేయాలని ఆలోచించి ఒక పెద్ద డ్రమ్ అండి, అది చాలా పెద్ద డ్రమ్ము, ఇప్పుడు చూపిస్తాను. దాంట్లో ఆ డ్రమ్ము నిండుగా నీళ్లు పోసేసి అందులోన మనం ఇప్పుడు వెళ్ళే ముందట చాలా రకాల కూరగాయలు ఇంకా పౌడర్లు అట్లాంటివి ఇంట్లో ఉంటాయి కదా, అవన్నీ కూడా మిక్సీ వేసేసాను నేను. కూరగాయలన్నీ కూడా మిక్సీ వేసేసి చక్కగా ఆ డ్రమ్ము నిండా నీళ్లు నింపి కొద్దిగా బెల్లం ముక్క వేసానండి. అది వేసి ఆ కూరగాయల లిక్విడ్ మొత్తం, అసలు ఎన్ని కూరగాయలు అంటే కొన్ని ఆకులు కూడా పేస్ట్ చేసి వేసాను. అవి కూడా ఓమాకు అట్లా ఉంటుంది కదా, ఓమాకు, ఇంకా కొన్ని రకాలవి ఎర్రబచ్చలి, ఇట్లా అంటే పేర్లు సరిగా గుర్తుకు రావడం లేదు. ఇంకా క్యారెట్, బీట్రూట్, ఇంకా చాలా రకాల కూరగాయలు అండి అన్నీ మిక్సీ వేసేసి మెత్తటి పేస్ట్ లాగా చేసి, ఎందుకంటే నేను మా మేడ్ అండి, తన పేరు రాజేశ్వరి, తనని పెట్టేసి ఈ డ్రమ్ము నిండా నింపి రోజు లిక్విడ్స్ అంతా పోయమని చెప్పాను. ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా చివరికి నేను వచ్చినాక ఇదైతే ఇట్లా ఖాళీ చేయించేసాను. ఎంత బ్లాక్గా ఉన్నాయి వాటర్ కూడా. ఇంకా మధ్యలో తనైతే ఒక 15 డేస్కి ఒకసారి అందులో ఒక గుప్పెడంత ఆవేరు వేయడము, ఇంకా మనం చేసుకున్న బనానా బెల్లం లిక్విడ్ ఉంటుంది కదా అది వేయడము, అట్లాంటివన్నీ చేయిస్తూ ఉన్నాను. అందువల్ల నేను రాగానే ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నాను, ఇక్కడ అన్నీ కూడా వానపాములు కిందికి ఉన్నాయి. ఇంకా ఇప్పుడు డ్రమ్ ఎందుకు కాల్ చేపిస్తున్నానంటే, ఇంత పెద్ద డ్రమ్ము మనం టెర్రస్ పైన ఇంత ఫుల్ నీళ్లు నింపి పెట్టుకోవడం కరెక్ట్ కాదు, అది వెయిట్ ఎక్కువగా అవుతుంది. అందు గురించి అని ఇప్పుడైతే ఇది క్లీన్ చేయించేసి ఇంకా తీసేస్తున్నాను. ఎందుకంటే నేను డైలీ కూడా 20 లీటర్స్ బకెట్లో అన్నీ కూడా బియ్యం కడిగిన నీళ్ళు, పప్పులు కడిగిన నీళ్ళు అవన్నీ కూడా వేసి ప్లాంట్స్కి అన్నీ ఇస్తూ ఉంటాను. అందులో కొద్దిగా బెల్లం ముక్క కలిపి ఇంకా ఇలా ఇవ్వడం వల్లనే గార్డెన్ అంతా కూడా చాలా చక్కగా ఉంది. ఇంకా ఇక్కడ చూడండి, నేను వచ్చినాక ఈ గార్డెన్ అంతా కూడా చాలా రకాల కలుపు మొక్కలు, ఇంకా తీగ జాతులు అన్నీ కూడా కట్ చేశాను. ఇదైతే ఆవు ఎరువు, ఇలా కవర్లో ఉంచుకుంటాను నేను. ఇంకా ఆ కట్ చేసిందంతా కూడా ఇక్కడ మాకు ఇది లిఫ్ట్ ప్లేస్ అండి, ఇక్కడైతే వాన పడదు, అందుకని ఇట్లా ఇక్కడ కూడా కంపోస్ట్ బాక్స్ ఒకటి పెట్టుకుంటాను నేను. ఎందుకంటే పైన ఫ్లోర్లో ఇంకొకటి ఉంటుంది. ఇంకా దీంట్లో మట్టి వేయలేదు, మట్టి వేసేస్తున్నాం అనుకోండి ఇంకా మంచిగా కంపోస్ట్ అయిపోతుంది. ఇదంతా కూడా లీఫ్ కంపోస్ట్. ఇంకా కిందికైతే హోల్స్ పెట్టేస్తాను. ఇంకా పెట్టేసి ఒక బాక్స్ అట్లా ఏదైనా
అంటే చిన్న టబ్బు లాంటిది పెట్టామనుకోండి లిక్విడ్ అంతా లూజ్ అవుతుంది, అదైతే మొక్కలకు ఇంకా చాలా బలం. అట్లా తీసిన లిక్విడ్ని నేను ఆ డ్రమ్లో కూడా కల్పించాను 15 డేస్కి ఒకసారి. ఇంకా ఇక్కడ చూడండి పైన మొక్కల కోసమని ఈ బకెట్ వాటర్ అయితే ఇక్కడ తెప్పించి పెట్టాను. ఎందుకంటే ఇది రెండిట్లోకి వచ్చింది. ఇప్పుడు డ్రమ్ ఖాళీ చేస్తే ఇంకా ఇదంతా కూడా మనం వాటర్ కలుపుకొని మొక్కలకు అంతా ఇచ్చేసామనుకోండి మంచిగా హెల్తీగా అవుతాయి ప్లాంట్స్ కూడా. ఇంకా మందారాలకు సంబంధించిన టిప్స్ కానివ్వండి ఏవైనా సరే ఇట్లా నేను అన్నీ షేర్ చేస్తూనే ఉంటాను. ఇంకా డ్రమ్ములో నేను కొన్ని బియ్యం కూడా వేసానండి. ఎందుకంటే బియ్యం కడుగు వాటర్ మనం రోజు మొక్కలకు ఇచ్చుకుంటాం, అదే అలవాటు ఉంటుంది కదా, అందుకని బియ్యం కూడా వేసాను అందులో. ఇక డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ ఇవన్నీ అయితే మీరు చూసారు కదా ముందు వీడియోలో. ఇట్లా చక్కగా రావడానికి ఇదేనండి మెయిన్గా అయితే. ఇవన్నీ రోజు లిక్విడ్స్ ఆ వాటర్ అంతా ఇవ్వడం వల్లనే మంచిగా హెల్తీగా ఉన్నాయి. ఇంకా మేము వెళ్ళిన 2.5 monthsలోన ఓన్లీ గుప్పెడు ఆవు ఎరువు మాత్రమే ఇచ్చింది, అంతకు మించి ఇంకా ఏమీ లేదు. ఇంకా ఇక్కడ చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ ఈ ప్లాంట్కి అయితే మస్తు చాలా ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసాము. ఇంకా ఇప్పుడు మొన్న కూడా మీకు ఈ ప్లాంట్ చూయించినప్పుడు అప్పుడైతే ఈ బర్డ్స్ రాలేదు. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా మళ్ళీ మొత్తం అసలు అటు నుంచి చూపిస్తాను. ఒక్క కొమ్మకే దాదాపు 7-8 ఫ్లవర్స్ వచ్చాయండి. అంటే చూడండి ఆ లిక్విడ్స్ ఎంత బాగా పనిచేసాయో. హార్వెస్ట్లు అయిపోయాయి, ఇంకా ఇప్పుడు 5 కాయల వరకు కూడా ఉన్నాయి. అవే కాకుండా ఇప్పుడు దాదాపుగా ఒక్కొక్క కొమ్మకి 7-8 ఫ్లవర్స్ దాకా ఉన్నాయి. ఇంకా ఎండ ఉంది, కనిపిస్తుందో లేదో నాకు సరిగా అర్థం అవ్వలేదు. ఇక ఇవేనండి నేను ఇచ్చిన లిక్విడ్స్ అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, ఇంకా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.